హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో నిదానంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లం అంతా చేసుకుందాం. ఓకేనా? రైట్. మన క్వశ్చన్ వచ్చేసి అప్టైన్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ for the signal flow graph given in figure below using Mason's gain formula అని అన్నాడు. ఓకేనా? అంటే ఏంది, మ్యాసన్స్ గెయిన్ ఫార్ములాని యూజ్ చేసి మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమన్నాడు. అసలు మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది తెలియాలి. మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అంటే ఏంటని. మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఇది మనకి నార్మల్గా జనరల్గా వాడే ఫార్ములా. కాకపోతే మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా ఇది ఎలా చేంజ్ అవుతుంది అంటే సి ఆఫ్ ఎస్ స్పేస్లో సిగ్మా జీకే డెల్టా కే డివైడెడ్ బై డెల్టా అని రాసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే జీకే అంటే గెయిన్స్. ఓకేనా? జీకే అంటేనేమో గెయిన్స్, డెల్టా అంటేనేమో అదొక వాల్యూ అనమాట. డెల్టా 1, డెల్టా 2, డెల్టా అనే వాల్యూ, వీటి యొక్క డెట్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు అలాగైతే మ్యాట్రిక్స్లో డెట్ వాల్యూస్ కనుక్కుంటాం చూడండి, ఆ టైప్లో అనుకోండి సింపుల్గా. అలా అయితే గుర్తుంటుంది మీకు. ఓకేనా? ఇది జనరల్గా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా. కాకపోతే మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఇది. అంటే జీకే డెల్టా కే అంటే జీకే డెల్టా కే దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ఎన్ని ఫార్వర్డ్ గెయిన్స్. జీ అంటే ఫార్వర్డ్ గెయిన్, ఎన్ని ఫార్వర్డ్ గెయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటే డెల్టా కే ఎన్ని ఫార్వర్డ్ గెయిన్స్ ఉంటాయో అన్ని డెట్లు కనుక్కోవాలి మనం. ఓకేనా? ఫార్వర్డ్ గెయిన్స్ అంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ టు ఎండ్ ఇదొక ఫార్వర్డ్ గెయిన్. ఓకేనా? మీరు ఇంకా యాడ్ చేసుకుందాలి అనుకుంటే దీనిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఫార్వర్డ్ గెయిన్లో. ఇదొక ఫార్వర్డ్ గెయిన్. నెక్స్ట్ చూడండి, స్టార్టింగ్ టు ఎండ్ ఎటు కాకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఇదొక ఫార్వర్డ్ గెయిన్. ఓకే, ఇక్కడ 2 ఫార్వర్డ్ గెయిన్స్ ఉన్నాయి. గెయిన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. గెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ప్రీవియస్ అనలాగ్ సర్క్యూట్స్ అనే ఒక ప్లేలిస్ట్లో చెప్పాను. గెయిన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీని పర్సంటేజ్లో చెప్తాం. గెయిన్ అనేది నార్మల్గా నెంబర్స్లో చెప్తాం అని చెప్పి. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అంటాం అనమాట. ఓకే, ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో ఎన్ని గెయిన్స్ ఉన్నాయి అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. ఇది ఒక గెయిన్, x1 టు x2 ఒక గెయిన్, x2 టు x3 ఒక గెయిన్, x3 టు x4 ఒక గెయిన్, x4 టు x5 ఒక గెయిన్, x5 టు x6 ఒక గెయిన్, x6 x7 ఒక గెయిన్, x7 టు x8 ఒక గెయిన్, x2 టు x6 ఒక గెయిన్. ఈ హెచ్లు ఉన్నాయి చూడండి, హెచ్లన్నీ కూడా ఫీడ్బ్యాక్లు అనమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, ఇవన్నీ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి హెచ్ అంటే ఫీడ్బ్యాక్, జీ అంటే గెయిన్. ఓకే, x1 x2 ఇవన్నీ పాయింట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ గెయిన్ అంటే ఏంది? వితౌట్ ఫీడ్బ్యాక్ ఎన్ని ఉన్నాయి. ఈ 2 నేను ఇప్పుడు బ్లూ కలర్తో మార్క్ చేశాను కదా ఫ్రెండ్స్, అంతకంటే మీకు ఒక్కటైనా ఎక్కువ కనపడుతుందా? నేను బ్లూ కలర్లో మార్క్ చేసినవి తప్ప అంటే కనపడవు. కాబట్టి కే వాల్యూ అనేది 2 వస్తుంది. ఓకేనా? ఈ సిగ్మా అర్థం ఏంటంటే సమ్మేషన్ అని చెప్పి. కాబట్టి దీనికి G1 డెల్టా 1 ప్లస్ G2 డెల్టా 2 బై డెల్టా. ఇది ఫార్ములా ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి. మనం G1 కనుక్కోవాలి, G2 కనుక్కోవాలి, డెల్టా 1 కనుక్కోవాలి, డెల్టా 2 కనుక్కోవాలి, డెల్టా కనుక్కోవాలి. ఓకే, మనకి డెల్టాకి ఫార్ములా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫార్ములాస్ అని చెప్తున్నాను జస్ట్, తర్వాత ప్రాబ్లంలో ఇవన్నిటిని కనుక్కుందాం. అసలు ఈ మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అని తెలిస్తే ఇంకా అది ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే రైట్, ఇది చూడండి.
డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్. సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ ప్లస్, ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది, తర్వాత మళ్ళీ మైనస్ వస్తుంది. సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్. ఎన్ని రాసుకోవద్దు ఫ్రెండ్స్, ఇవన్నిటిని మళ్ళీ మనం ప్రాబ్లంలో రాసుకుంటాం. జస్ట్ ఈ ప్రాబ్లంలో ఈ జనరల్గా వాళ్ళ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా వచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, ఈ ప్రాబ్లంకి దీన్ని ఎలా రిలేట్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ సమ్ ఆఫ్ 3 sum of 3 non-touching loops plus sum of 4 non-touching loops minus and so on. ఎన్ని ఉంటే అన్ని మైనస్ సమ్ ఆఫ్ 5 నాన్ టచింగ్ లూప్స్ ప్లస్ సమ్ ఆఫ్ 6 నాన్ టచింగ్ లూప్స్, అలా వెళ్తా ఉంటుంది. కాకపోతే ఈ ప్రాబ్లంలో మనకి నాకు తెలిసినంత ప్రకారం ఇక్కడ వరకు కానీ లేదంటే ఇక్కడ వరకు కానీ మనం వాడేది సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్ దాకన్నా వాడతాం ఫార్ములా, లేదంటే సమ్ ఆఫ్ 3 నాన్ టచింగ్ లూప్స్. ఇక్కడ సమ్ ఆఫ్ 4 నాన్ టచింగ్ లూప్స్ అయితే ఈ ప్రాబ్లంలో లేవు, మ్యాక్సిమం ఉన్నాయేమో మనం ప్రాబ్లం చేసేటప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఫార్ములా, ఏం లేదు. 1లో నుంచి సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్. ఇండివిజువల్ లూప్ అంటే అర్థం ఏంది ఫ్రెండ్స్, ఇది ఇండివిజువల్ లూప్, 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 ఇది ఇండివిజువల్ లూప్. ఓకే, ఇది ఇండివిజువల్ లూప్. ఓకే, ఇవన్నీ కూడా ఇండివిజువల్ లూప్స్ అనమాట. ఓకేనా, డెల్టా ఇలా కనుక్కుంటాం. G1 G2 అనేది మనం ఆల్రెడీ ఇక్కడే రాసేసుకుంటాం అనమాట. వాటికి గెయిన్స్ ఉంటాయి చూడండి, ఆ గెయిన్స్ని మనం డైరెక్ట్గా రాసేసుకుంటాం. G1 G2 అనేది అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. డెల్టా 1 డెల్టా 2 అంటే డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఫార్వర్డ్ లూప్ గెయిన్స్ అనమాట. ఓకే, 1 మైనస్ ఇక్కడ ఉంది ఫార్వర్డ్ లూప్ గెయిన్స్ చూడండి G6, ఇంకంతే. ఇంకా ఈ G6 అనేది లెక్కలోకి రాదు, ఎందుకంటే ఈ ఫస్ట్ నాన్ టచింగ్ లూప్లో మనకు ఎక్కువ టచ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ ఉండవు అనమాట, అందుకని అది జీరోగా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే ఈ మధ్యలో లూప్స్ ఏం లేవు. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ ఆఫ్ మీరు ఇక్కడ G6 ఇంటూ G7, G6 ఇంటూ G7 కాదు G5 అని ఒక నాన్ టచింగ్ లూప్ ఉంటుంది. డెల్టా 1 డెల్టా 2 అలా కనుక్కుంటాం. ఇప్పుడు డెల్టా 1 తెలుసు, డెల్టా 2 తెలుసు, ఈ ఫార్ములాతో కనుక్కుంటాము. నెక్స్ట్ G1 G2 అనేది నార్మల్గా వచ్చేస్తాయి, ఇంకా అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా ప్రొసీజరల్ స్టెప్స్ ఎలా చెయ్యాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మన సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ చేయాలంటే మనం అసలు ఇండివిజువల్ లూప్స్ కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ కనుక్కోవాలంటే అసలు ఎన్ని నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయో కనుక్కోవాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ 3 నాన్ టచింగ్ లూప్స్ కావాలంటే అవన్నీ ఉన్నాయో మనం కనుక్కోవాలి, ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. ఇవన్నీ జస్ట్ ఫార్ములాస్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు దాకా చెప్పింది. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం అనమాట. ఇంతవరకు పార్ట్ అనేది మీకు కరెక్ట్గా అర్థమైందా? ప్రాబ్లం అనేది వెరీ 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 సింపుల్ అనమాట. ఓకేనా, నేను డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తే ఫ్రమ్ ది గివెన్ signal flow graph, from the given signal flow graph. Okay, right, from the given signal flow graph మనకి ఏం తెలుసు, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ గెయిన్స్ ఎంత, 2. ఆల్రెడీ ఇక్కడ మనం బ్లూ కలర్లో మార్క్ చేసుకున్నాం చూడండి, 2 మాత్రమే వస్తాయి. ఓకే, అంతకంటే ఏమన్నా వస్తాయో అడగండి, అడగండి అంటే అంతకంటే ఎక్కువ వస్తే ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
లెక్క అయితే దీన్ని కూడా మనం మార్క్ చేయకూడదు, ఇది నేరుగా వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక గెయిన్ లాగా వస్తుంది. ఓకే, ఇది ఫీడ్బ్యాక్ కదా, ఫీడ్బ్యాక్ తోటి మనం మల్టిప్లై చేయకూడదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఓకే, మనం ఇలా వెళ్ళాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గురించే చూస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ గెయిన్స్ 2 ఉన్నాయి, ఫార్వర్డ్ పాత్స్ కూడా 2 ఉన్నాయి, అండ్ నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పార్ట్స్ కూడా, ఇదిగోండి ఇదొక పాత్, ఇదొక పాత్స్ 2 ఉన్నాయి, గెయిన్స్ కూడా 2 వచ్చేది మనకి. ఎందుకు, ఇది మొత్తం కలిపి ఒక గెయిన్, ఆ పాత్ర ఉన్నదంతా ఒకే గెయిన్. ఇక్కడ ఏంటిది, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క గెయిన్ ఉంది, కాకపోతే మనం ఆ పాత్ మొత్తం మీద కలిపి అన్నిటిని ప్రోడక్ట్ చేసుకుంటాం. మనం నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం అది. ఓకే, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ గెయిన్స్ 2, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ కూడా 2. ఫస్ట్ లెక్క అయితే నెంబర్ ఆఫ్ పాత్స్ ఫస్ట్ రాసుకోవాలి, కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఫస్ట్ రాసుకుందాం. గెయిన్స్ రాసి పార్ట్స్ రాసినా నో ప్రాబ్లం, కాకపోతే ప్రొసీజరల్ స్టెప్స్ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఫస్ట్ రాసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ గెయిన్స్ రాసుకోవాలి. ఎంత, 2. ఓకే రైట్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పార్ట్స్ వచ్చినాయి, గెయిన్స్ వచ్చినాయి, కాకపోతే నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ గెయిన్స్ 2 అని రాసాం, కాకపోతే అవి ఏమేంటియో మెన్షన్ చేయాలిగా. కాబట్టి ఫస్ట్ గెయిన్ నేను G1 అనుకుంటున్నాను, సెకండ్ గెయిన్ని G2 అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పాత్, దీన్ని ఫస్ట్ పాత్ అనుకుందామా దాన్ని ఫస్ట్ పాత్ అనుకుందామా అంటే దీన్నే ఫస్ట్ పాత్ అనుకోవాలి, ఎందుకు, ఇదే ఫస్ట్ ఉంది దానికంటే. ఓకే, కాబట్టి x1 to x2 ఫస్ట్ పాత్, x1 to x2 పాత్ దగ్గర ఎంత ఉంది గెయిన్, 1 ఉంది, ఇంటూ x2 to x3 గెయిన్ ఎంత ఉంది, G1, x3 to x4 గెయిన్ ఎంత ఉంది, G2, x4 to x5 గెయిన్ ఎంత ఉంది, G3, x5 to x6 గెయిన్ ఎంత ఉంది, G4, x6 to x7 గెయిన్ ఎంత ఉంది, G5, x6 to x7 to x8 గెయిన్ ఎంత ఉంది, 1. ఓకే, G1 ఇంటూ G2 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ G5. 1 ఉన్న లెక్కలోకి రావు కాబట్టి మన ఫస్ట్ ఫార్వర్డ్ గెయిన్ ఏంటిది, G1, G2, G3, G4, G5. ఇది మన ఫస్ట్ ఫార్వర్డ్ గెయిన్. సెకండ్ ఫార్వర్డ్ గెయిన్ కనుక్కుందాం. ఓకే, సెకండ్, ఇది ఫస్ట్ ఫార్వర్డ్ గెయిన్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఫార్వర్డ్ గెయిన్ 1 ఇంటూ, చూడండి x1 to x3 x2 1, x2 నుంచి x6 ఎంత ఉంది, G6, x6 నుంచి x7 ఎంత ఉంది, G5, x7 నుంచి x8 ఎంత ఉంది, 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు G6 ఇంటూ G5. ఓకేనా, మనం 2 వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఇండివిజువల్ లూప్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఫార్ములా ప్రకారం గుర్తుంచుకోండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ ప్లస్ సమ్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ సమ్ ఆఫ్ 3 నాన్ టచింగ్ లూప్స్. ఓకే, అలా వచ్చింది సీక్వెన్స్, నేను ఆల్రెడీ ఇప్పుడే రాశాను, వీడియో ఒక 5 minutes ముందర రాశాను. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, 1 మైనస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఇండివిజువల్ లూప్ అంటే అర్థమైంది, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ నువ్వు ఏ పక్క నుంచి ఉన్నావో మళ్ళీ ఆడికే రావాలన్నమాట. ఓకేనా, అది ఇండివిజువల్ లూప్. ఓకే, ఇక్కడ మీరు ఇండివిజువల్ లూప్స్ కనిపిస్తే x2 to x3, x3 to x2, ఇది ఒక లూప్, క్లోజ్డ్ లూప్. ఓకే, ఒక లూప్. నెక్స్ట్ x3 to x4, x4 to x3, ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో నువ్వు ఏ మూల కన్నావో మళ్ళీ ఆడికే రావాలన్నమాట. ఓకే, అలాంటి లూప్లు అనమాట. x3 to x4, x4 to x3, ఇది ఒక పాత్. నెక్స్ట్ x4 to x5, x5 to x4, ఇది థర్డ్ది, ఇది ఒక పాత్. 3, ఫోర్త్ది x4 to x6, x6 to x7, x7 to x5. ఓకే, ఇది ఒక పాత్ 4. ఇంకేమున్నాయి, ఇక్కడ చూడండి, x3 to x4, x4 to x5, x5 to x6, x6 to x7, x7 to x3. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి,
అదే పాత్ దగ్గరకు రావాలి మళ్ళీ. ఇది చూడండి x2 టు x6 x7 టు ఇది రాదు, అది లూప్ అవ్వదు. ఇక్కడ ఒక సెల్ఫ్ లూప్ ఉంది మీరు గమనిస్తే. స్టార్ట్ అవ్వడం x7 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం కూడా x7 దగ్గర స్టార్ట్ అవుతుంది. అది సెల్ఫ్ లూప్ అంటాం అనమాట ఇలాంటి లూప్స్ని. ఇది సెల్ఫ్ లూప్ అయినప్పటికీ కూడా దీన్ని ఒక ఇండివిజువల్ లూప్గానే కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 6 లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ లూప్ వచ్చేసి x2 టు x3, x3 టు x2. మీరు ఇలాంటి టాపిక్స్ ఏంటంటే మైండ్లో విజువలైజ్ చేసుకోవాలి. డయాగ్రామ్ ప్రకారం ఎన్ని ఉన్నాయి, ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ పాయింట్కి రావాలి. ఓకేనా, x2 నుంచి x3 నుంచి మళ్ళీ x2 ఒక పాత్, x3 నుంచి x4 నుంచి x3 ఒక పాత్, x4 నుంచి x5 నుంచి మళ్ళీ x3 అదొక పాత్, x5 నుంచి x6 నుంచి x7 నుంచి మళ్ళీ x5 అదొక పాత్ 4. నెక్స్ట్ x7 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ x7కి వచ్చింది అదొక పాత్. నెక్స్ట్ x3 టు x4 టు x5 టు x6 టు x7 నుంచి మళ్ళీ x3కి వచ్చింది అదొక పాత్. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ పాత్స్ రాసుకుందాం. ఓకే, ఐ హోప్ ఇది మీరు నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇలా ఇన్ కేసు నోట్ చేసుకోకపోయినా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఫిగర్ ప్రకారంగా ఎన్ని వచ్చినాయి మనకి 6 వచ్చాయి అన్నమాట. 6 ఏం వచ్చినాయి, ఇండివిజువల్ లూప్స్ వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు అవి రాసుకుందాం అనమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది. జస్ట్ లిటిల్ బిట్ మీ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి, లిటిల్ బిట్ కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది. ఓకే, ఫ్రమ్ ది signal flow graph, ఆ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి చూడండి మీరు ఒకసారి ఏమున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, ఇండివిజువల్ లూప్స్ 6. ఓకే, దే ఆర్ 6 లూప్స్ కాబట్టి L1, L2, L3, L4, L5, L6. ఓకే, ఓకే 6 లూప్స్. ఇప్పుడు వీటిని రాసుకుందాం. ఓకే, x2 టు x3. ఓకే, x2 టు x3 ఏముంది, గెయిన్ ఉంది G1 ఇంటూ x3 నుంచి x2 ఏముంది, ఒక ఫీడ్బ్యాక్ ఉంది -h1. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ G1 h1. ఓకే, రైట్. దీని ఒక పాత్ రాసుకుందాం బ్రాకెట్లో. పాత్ అంతా x2 టు x3 అంటే 2 to 3, 3 to మళ్ళీ ఎక్కడికి వచ్చింది, 2కి వచ్చింది పాత్. ఆ పాత్ పక్కన ఎందుకు ఇది రాసుకోపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. కాకపోతే ఎగ్జామినర్కి మన పాత్ అనేది ఎలా ఉంది ఆయన ఒకసారి చూపించడానికి కానీ లేదా మనం అర్థం చేసుకోవడానికి కానీ ఇది రాసుకుంటాం అనమాట. ఇదైతే రాసుకోండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాసినా రాకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే ఇది రాస్తే కొంచెం ఎగ్జామినర్కి ఐ మీన్ మీ పేపర్స్ కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, L2 ఇక్కడ మీరు లూప్ 2 ఇది అనుకున్నాం మనం. x3 టు x4 ఇట్స్ ఎ గెయిన్ కాబట్టి అది G2 గెయిన్. x4 నుంచి x3 అదొక ఫీడ్బ్యాక్ -h2. దట్ ఈస్ ఈక్వల్ టు -G2h2. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -G2. దీని ఒక పాత్ అంతా 3 నుంచి 4కి వచ్చింది, 4 నుంచి 3కి వచ్చింది. చూడండి 3 to 4, 4 3. ఓకే, రైట్. L3 ఇది మన L3. ఒక L3ని రాసుకోండి హ్యాపీగా. ఓకేనా, రైట్. ప్లస్ G3 మైనస్ H3. ఓకే, ఇప్పుడు రాసుకుంటున్నాం -G3 H3. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్,
దీని యొక్క పాత్ వచ్చేసి 425 524 425 524. ఓకే రైట్. ఇప్పుడు ఇంకా అవ్వలేదు మనకి. ప్లస్ G4, ఎందుకంటే ఇక్కడ ఒక పాత్ ఉంది చూడండి. ఓకే ఇదిగో G4 ఇదొక పాత్, క్లోజ్డ్ పాత్. ప్లస్ G4 ఇంటూ G5, అది కూడా ప్లస్సే, ఇంటూ మైనస్ ఆఫ్ H4. చూడండి G4 టు G5 టు మైనస్ H4 ఫీడ్బ్యాక్. ఓకే నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇది. ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు, ఇది ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ ప్లస్ రాసిన రాయిపోయిన నో ప్రాబ్లం ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను అంతే. ఈ ప్లస్ మైనస్ బట్టి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ప్లస్ మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా నో ప్రాబ్లం. G4 ఇంటూ G5 ఇంటూ H4, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ G4 G5 H4. దీని ఒక పాత రాసుకున్నాం అనుకోండి, దీని ఒక పాత చెప్పండి. 5 to 6 6 to 7 5 to 6 6 to 7 మళ్ళీ 7 to 5, ఇది దీని ఒక పాత్. ఓకేనా. నెక్స్ట్ X3 to X4 అంటే G2 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ G5 G2 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ G2 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ G5 ఇంటూ ఇంకేం ఉన్నాయా, ఇంకేం లేవు, ఇంటూ ఫీడ్బ్యాక్ మైనస్ H5. ఓకేనా రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ G2 G3 G4 G5 H5. ఓకే ఎందుకంటే మైనస్ వస్తుంది ఓవరాల్గా, ఎందుకో కూడా మీకు తెలుసు. ఓకే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే దీని ఒక పాత రాయండి. 3 to 4 4 to 5 5 to 6 6 to 7, ఓకే 7 to 3 మళ్ళీ. ఓకే నెక్స్ట్ నీకేం చెప్పాను, లాస్ట్ది సెల్ఫ్ లూప్ అన్నాను. ఓకే కాబట్టి ఇది జస్ట్ మైనస్ H6 అని రాసుకుంటాం, బ్రాకెట్లో సెల్ఫ్ లూప్ అని రాసుకుంటాం. సెల్ఫ్ లూప్. ఓకే సెల్ఫ్ లూప్ అని రాసిన అయిపోయిన పర్లా, జస్ట్ మా అండర్స్టాండింగ్కి ప్లస్ ఎగ్జామినర్కి చూడంగానే ఓకే వీడికి తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు వీడియం బట్టి పట్టకుండా రాశాడు అని చెప్పి తెలుసుకోవడానికి అనమాట. ఓకే మీరు పాత రాసుకునే పని అయితే పాత కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది సెల్ఫ్ లూప్ కాబట్టి 7 to 7 అని రాసుకోవచ్చు. ఓకే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ కావాలి మనకి. ఏమేమి టచ్ అవ్వట్లేదు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గురించి. ఓకే ఈ స్టెప్ మళ్ళీ రాయాలి మనం, ఫ్రమ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది, అందుకని అది రబ్ చేయట్లేదు. మళ్ళీ అది రాయడం టైం వేస్ట్ కదా, అందుకని చెప్పి మిగిలింది రబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా రైట్. చూడండి ఫ్రమ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఓకే ఫ్రమ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఓకే రైట్. ఫ్రమ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్ అంటే ఇప్పుడు మనం 6 లూపులు రాసుకున్నాం కదా, 6 లూపులు ఏమేమి టచ్ అవ్వట్లేదు. మీరు బాగా గమనిస్తే ఈ లూపు కామన్గా X3 ఉంది, అంటే ఈ 2 టచ్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 లూప్స్ నాన్ టచింగ్ లూప్స్ కాదు. ఈ లూప్ చూడండి టచ్ అవ్వట్లేదు కాబట్టి ఒక నాన్ టచింగ్ లూప్గా ఈ రెండింటిని రాసుకోవచ్చు ఒకటి. నెక్స్ట్ ఈ లూప్ కూడా టచ్ కావట్లా కాబట్టి ఈ 2 కూడా నాన్ టచింగ్ లూప్సే. నెక్స్ట్ ఈ లూప్ మళ్ళీ టచ్ అవుతాయి కాబట్టి అది నాన్ టచింగ్ లూప్ అవ్వదు. నెక్స్ట్ ఈ లూప్ టచ్ కావట్లా, సెల్ఫ్లో అయినా లూప్ అయినా సరే ఆ 2 కూడా నాన్ టచింగ్ లూప్స్ లాగానే వస్తాయి. ఓకే నెక్స్ట్ ఇక్కడికి రండి, ఈ లూప్ టచ్ అవ్వట్లా కాబట్టి అదొక నాన్ టచింగ్ లూప్. ఈ లూప్ టచ్ అవ్వట్లా, ఓకేనా, అదొక నాన్ టచింగ్ లూప్. ఇంకా నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు లేవు, ఇది ఇక్కడ చూడండి. ఈ లూప్ కూడా టచ్ అవ్వట్లా
ఓకేనా? మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది బ్రెయిన్తో థింక్ చేయాలి. మనం 6 లూప్స్ రాసుకున్నాం. దాన్ని ఇక్కడ కూడా మనం ఎలా చేసుకోవాలి లూప్స్ అని కూడా చెప్పుకున్నాం. దాని తర్వాత మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఓకే, నెంబర్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ అంటే ఒక 2 టచ్ అవని 2 లూప్స్ ఏమేమి ఉన్నాయి, అలా ఎన్ని ఉన్నాయి అంటే ఈ లూప్ టచ్ అవ్వట్ల, మళ్ళీ ఈ లూప్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇది టచింగ్ లూప్, నాన్ టచింగ్ లూప్ కాదు. ఈ లూప్ నాన్ టచింగ్ లూప్, ఈ లూప్ నాన్ టచింగ్ లూప్, ఈ లూప్ నాన్ టచింగ్ లూప్. నెక్స్ట్ ఇయర్కి వద్దాం. ఇది టచ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ఒక నాన్ టచింగ్ లూప్ అవ్వవు. ఈ లూప్ కూడా టచ్ అవుతున్నాయి కాబట్టి అది నాన్ టచింగ్ లూప్స్ అవ్వవు. ఈ రెండు టచ్ అవ్వట్లా కాబట్టి ఈ రెండు ఒక నాన్ టచింగ్ లూప్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ లూప్ కూడా టచ్ అవ్వట్లేదు. ఇది సెల్ఫ్ లూప్ అయినా టచ్ అవ్వట్లేదు కాబట్టి అది కూడా ఒక నాన్ టచింగ్ లూప్ అవుతుంది. 5 అయిపోయినాయి. ఇంకా 6th ఏంటది? ఇది అయిపోయింది. ఇక్కడికి రండి. ఇది ఆల్రెడీ రాసేసుకున్నాం. ఈ రెండు టచ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు టచ్ అవ్వట్లేదు. చూడండి, ఈ లూప్ ఇక్కడ ఉంది, టచ్ అవ్వట్లేదు. అప్పుడు 1 1 2 3 4 5 6 నాన్ టచింగ్ లూప్స్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ రాస్తాను, అప్పుడు ఈజీగా ఉండిద్ది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ది టోటల్ నాన్ టచింగ్ లూప్స్ ఆర్, ఓకే, అసలు టోటల్గా ఎన్ని నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయి అంటే ఈజ్ ఈక్వల్ టు 6. దే ఆర్ ఏమేమి ఉన్నాయి? ఏమేంటి? ఫస్ట్ లూప్ నాన్ టచింగ్ లూప్, ఫస్ట్ లూప్ ఉంది కదా, ఇది ఫస్ట్ లూప్, థర్డ్ లూప్ టచ్ అవ్వట్లా కాబట్టి L13. నెక్స్ట్ ఫస్ట్ లూప్, ఫోర్త్ లూప్ టచ్ అవ్వట్లా కాబట్టి L14. నెక్స్ట్ ఫస్ట్ లూప్, 6th లూప్ టచ్ అవ్వట్లా L16. నెక్స్ట్ సెకండ్ లూప్, ఫోర్త్ లూప్ టచ్ అవ్వట్లా L24. నెక్స్ట్ సెకండ్ లూప్, 6th లూప్ కూడా టచ్ అవ్వట్లా L26. నెక్స్ట్ థర్డ్ లూప్, 6th లూప్ కూడా టచ్ అవ్వట్లా L36. ఓకే, ఇవి 6 నాన్ టచింగ్ లూప్స్. L13 అంటే L1 ఇంటూ L3, L14 అంటే L1 ఇంటూ L4. ఓకే, ఆల్రెడీ ఇవి మనం కనుక్కున్నాం. L1 అంటే ఏంది, L2 అంటే ఏంది, ఒకసారి మీరు పేజెస్ వెనక్కి తిప్పి చూసుకోండి. L1 ఇంటూ L6, L2 ఇంటూ L4. ఓకే, నెక్స్ట్ L2 ఇంటూ L6, L3 ఇంటూ L6. ఇప్పుడు ఇవన్నీ చూడండి. ఓకేనా? L1 ఇక్కడ నుంచి చెప్పేయచ్చు -G1H1 L1 అంటే. L3 -G3H3. మేము సిగ్నల్ ఫ్లోగ్రాఫ్లో చూసి అప్పటికప్పుడు రాయలేమంటే మనం ఆల్రెడీ నేను రబ్ చేశాను, రబ్ చేయక ముందర ఆల్రెడీ రాసాం, దాన్ని చూస్తూ అయినా రాయండి. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G1 G3 H1 H3. ఓకేనా? ఇది ఏంటిది? ఫస్ట్ నాన్ టచింగ్ లూప్ ఇది. ఓకే, సెకండ్ నాన్ టచింగ్ లూప్. ఓకే, L1 అంటే -G1 H1 L4. అంటే G4 G5 మైనస్ అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చూడండి ఇక్కడ మైనస్ G4 G5 H4 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి G1 G4 G5 H1 H4. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఫస్ట్ గెయిన్స్ రాసుకోవాలి, దాని తర్వాత ఫీడ్బ్యాక్స్ రాసుకోవాలి, అది కూడా న్యూమరికల్ ఆర్డర్లో రాసుకోవాలి. అందుకని చెప్పి ఇలా రాస్తున్నాను అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. L1 అంటే ఏంది? ఇది -G1 H1. నెక్స్ట్ L6, ఇది ఒక సెల్ఫ్ లూప్ అంటే -H6. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది G1 H1 H6.
ఓకేనా? రైట్. L2 L2 అంటే ఇది, L2 అంటే -G2H2. ఒకసారి మీరు రాసుకున్నట్టయితే ఒకసారి చూడండి, ఒకసారి స్టార్టింగ్లో రాసాం, దీని ముందర నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ లూప్స్లో రాసాం మనం. ఓకే, మీరు అది డైరెక్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసినా ఓకే, నేను ఈ ఫిగర్ ప్రకారం రాసుకుంటున్నాను అనమాట. అలా రాసుకున్నావు కూడా ఓకే. L4 1 2 3, ఇది 4th లూప్. ఓకే, 4th లూప్ అంటే -G4 G5 H4. మైనస్ అంటే మైనస్ ప్లస్ G2 G4 G5 H2 H4. ఓకేనా? రైట్. L2 L6 అంటే -G2H2. ఆ L6 అనేది నాన్ టచింగ్ సెల్ఫ్ లూప్, అది నాన్ టచింగ్ సెల్ఫ్ లూప్. -H6 మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది G2 H2 H6. నెక్స్ట్ L3 అంటే ఇది -G3 H3. దాని మల్టిప్లై ఏముంది, సెల్ఫ్ లూప్ ఉంది ఇక్కడ మనకి, -H6. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ ప్లస్ G3 H3 H6. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సిన పాయింట్ ఏ అయినా, ఇప్పుడు 2 నాన్ టచింగ్ లూప్స్ చూసాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంది, ది టోటల్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 2 నాన్ టచింగ్ లూప్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 3 నాన్ టచింగ్ లూప్స్ చూడాలి. ఓకే, 3 నాన్ టచింగ్ లూప్స్ ఏమన్నా ఉన్నాయా? 3 నాన్ టచింగ్ లూప్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, మూడు లూపులు టచ్ అవ్వకూడదు. ఇది దీనికి టచ్ అవ్వట్లా. ఓకే, ఇది దీనికి టచ్ అవ్వట్లా, ఇది దీనికి టచ్ అవ్వట్లా. కాబట్టి ఈ లూపు ఈ 3 లూపులు టచ్ అవుతున్నాయా? చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ లూపు, థర్డ్ లూపు, 6th లూపు టచ్ అవుతున్నాయా? లేదు. కాబట్టి ఆ మూడు ఒక 3 నాన్ టచింగ్ లూప్స్ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లూప్ చెక్ చేద్దాం. 1 2 3 అనుకున్నాం అనుకోండి, ఈ 2 టచ్ అవుతున్నాయి కాబట్టి ఇది చల్లదు. నెక్స్ట్ ఇది 3 నాన్ టచింగ్ లూప్సా? కాదు, 3 టచ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఒకే ఒక నాన్ టచింగ్ లూప్ ఉంది. ఓకే, ఒకే ఒక నాన్ టచింగ్ లూప్ ఉంది, అదొక్కటి రాస్తాను. ఓకే, ఇప్పుడు దాకా ఈ 3 నాన్ టచింగ్ లూప్స్ కనుక మనం రాస్తే 50% ఆఫ్ ద ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఫిగర్ని చూస్తూ నేను ఎలా రాస్తున్నానో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి వీడియో 4 సార్లు వినండి. నేను అప్పటికి 1కి 2-3 సార్లు చెప్తున్నాను అనమాట. ఓకే, చూడండి, ఏ లూప్స్, ఫస్ట్ లూపు, థర్డ్ లూపు, 6th లూపు ఎక్కడా టచ్ కావట్లేదు కాబట్టి 1 3 6 అలా రాసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ లూపు -G1 H1, థర్డ్ లూపు -G3 H3, 6th లూపు -H6. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ 4 బేసిక్ రూల్స్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది ఉంటారు, మర్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు, హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అనమాట రాస్తుంది ఇక్కడ. ఓకే, దీని ప్రకారం రాసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏముంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, కాబట్టి టోటల్గా మైనస్ వస్తుంది. ఓకే, గెయిన్స్ ముందర రాసుకోవాలి. G1 G3, తర్వాత H1 H3 H6 ఇలా రాసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం 4 నాన్ టచింగ్ లూప్స్కి వెళ్ళాలి. అసలు ఇక్కడ మీరు ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే 4 నాన్ టచింగ్ లూప్స్ అసలు ఉన్నాయా? ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక 2 నాన్ టచింగ్ లూప్స్ దగ్గర కానీ 3 నాన్ టచింగ్ లూప్స్ దగ్గర కానీ ఒకటే ఉందనుకోండి, దాని తర్వాత ఎక్స్టెన్షన్కి వెళ్ళదు, ఎక్స్టెన్షన్ ఉండదు దాని తర్వాత. ఓకే, నేను ఈ ఫిగర్కి ఇలా చెప్పాను, మీరు ఇంకొక ఫిగర్ తీసుకోండి మీ ఓన్గా తీసుకోకపోయినా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి,
ఆనంద్ కుమార్ అని చెప్పి, లేకపోతే ఇంకా చాలా చాలా ఆథర్స్ ఉన్నారు. నార్మన్ అండ్ నైసీ అని చెప్పి, గోపాల్ అని చెప్పి, ఆ, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ఆథర్స్. నాకు ఒక 7 to 8 ఆథర్స్ తెలుసు. నేను ఒక 3 ఆథర్స్ 4 ఆథర్స్ చెప్పాను, ఓకేనా. ఈ ఆథర్స్ బుక్స్లో నాగూర్ కానీ నాగరత్ కోతరి, ఇలా కొంతమంది ఆథర్స్ ఉన్నారు బుక్స్ వాళ్ళు, ఓకేనా. ఆ బుక్స్లో ఇలాంటి చిన్న నెంబర్ ఆఫ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు తీసి చేసుకుంటే ఇది ఇంకా కాన్సెప్చువల్ అందరూ అండర్స్టాండ్ అవుతుంది. ఏదో సారో నేను ఎవరో ఒకళ్ళు బోర్డు మీద చెప్పారు, అది తీసుకొని బట్టి బట్టి రాసామంటే ఏం ఉండదు. మీ స్టాండర్డ్ బుక్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ఓకేనా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఓకే రైట్. ఇప్పుడు మనం డెట్ 1 కనుక్కోవాలి, డెట్ 1 కనుక్కోవాలి, డెట్ 2 కనుక్కోవాలి. దాంతోపాటుగా G1 G2 అనేది మనకి స్టార్టింగ్లో వచ్చేసినాయి. ఎందుకు G1 G2 ఏంటి? జీ G1 వచ్చేసి G1 G2 G3 G4 G5, అది G1 వాల్యూ. G2 యొక్క వాల్యూ ఏంటి? మనం వీడియో స్టార్టింగ్లో రాశాను, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ 2, నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ గెయిన్స్ 2 అని. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఇది, సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఇది అని చెప్పి రాశాను చూడండి. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఏంటిది? G1 G2 G3 G4 G5. సెకండ్ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ ఏంటిది? G6 ఇంటూ G6 ఇంటూ G5, ఓకే. అలా రాశాను, ఓకేనా. కాబట్టి G1 G2 వచ్చేసినాయి. డెట్ 1 డెట్ 2, నెక్స్ట్ డెట్ 3 ఉండదు ఈ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 2 ఫార్వర్డ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి డెట్ 2 వరకే కనుక్కోవాలి. డెట్ 1 కనుక్కోవాలి, డెట్ 2 కనుక్కోవాలి, డెట్ వాల్యూ కనుక్కోవాలి, ఓకే. ఈ 3 కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రాబ్లంలో సిగ్మా జీకే డెల్టా కే బై డెల్టా అనే ఫార్ములా చెప్పాను వీడియో స్టార్టింగ్లో. ఆ ఫార్ములా ప్రకారంగా G1 డెల్టా 1 ప్లస్ G2 డెల్టా 2 బై డెల్టా, ఆ ఫార్ములాలో కనుక ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫార్ములా అయిపోతుంది, ఓకే. అప్ టు నౌ నేను 50% ఆఫ్ ద ప్రాబ్లం చేసేసాను అనమాట. ఇక్కడ దాకా చేసిన 10 మార్క్స్ క్వశ్చన్ అయితే 5 మార్క్స్ పడతాయి, 5 మార్క్స్ క్వశ్చన్ అయితే 2.5 మార్క్స్ పడతాయి అనమాట, ఓకేనా. ఓకే, ఇక్కడ దాకా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత పార్ట్ అనేది కొంచెం మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ కొంచెం శ్రద్ధ పెట్టాలి, ఓకేనా. మీరు శ్రద్ధ పెట్టకపోతే అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు దాకా నేను చెప్పినంత వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి? డెట్ 1 కనుక్కోవాలి. డెట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఫార్ములా రాయట్లేదు. ఇక్కడ ఈ పాత్రలో చూడండి, ఈ పాత్రలో మీకు ఎక్కడైనా ఏదైనా నాన్ టచింగ్ లూప్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఇక ప్రతి ఒక్క లూప్ టచ్ అవుతానే వస్తున్నాయి చూడండి, ప్రతి ఒక్క లూప్ టచ్ అవుతానే వస్తుంది చూడండి. ఈ లూప్ టచ్ అవుతుంది, ఈ లూప్ టచ్ అవుతుంది, ఎన్ని వరుసగా ఈ పాత్రలో మొత్తం లూపులు టచ్ అవుతున్నాయి కాబట్టి 0. అంటే డెట్ 1 వాల్యూ ఎంత? 1, ఓకే. నెక్స్ట్ ఈ పాత్కి రండి. ఈ పాత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాత్లో నాన్ టచింగ్ లూప్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, నాన్ టచింగ్ లూప్స్ ఈ పాత్లో అని కనుక మీరు గమనిస్తే ఇది చూడండి, ఇక్కడ మనం నాన్ టచింగ్ లూప్స్ కాదు, డెట్ 2కి వచ్చేసరికి టచింగ్ లూప్స్ చూడాలి, ఓకేనా. కాబట్టి మనం టచింగ్ లూప్స్ 3 4 3 4 5 4 చూడండి, 3 4 3 4 5 4, ఓకే. ఈ రెండు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టచింగ్ లూప్స్. ఇంకా దేనికి కనెక్ట్ అవ్వట్లా ఈ మధ్యలో, మిగిలినవన్నీ దేనికైనా కనెక్ట్ అవుతుంది. కాబట్టి డెట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఆ రెండింటి రాసుకోండి, L2 L3, ఓకే. 1 మైనస్ ఆఫ్ L2 L3 అంటే మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలా ప్లస్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు, ఓకే. మనం ఎప్పుడైనా ఇక్కడ మధ్యలో ప్లస్ చేస్తాం, ఓకే. 1 మైనస్ ఆఫ్ L2 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి? L1 ఇది L2, G2 మైనస్ G2 H2. ఒకసారి నేను ఆల్రెడీ చెప్పాను వీడియో స్టార్టింగ్లో, ఒకసారి చూడండి. L2 వాల్యూ ఇదే ఉంటుంది, ప్లస్ మైనస్
3H3. Okay, that is equal to 1 minus of minus G2H2 minus G3H3. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G2H2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G3H3. ఇది det 2 యొక్క వాల్యూ. ఓకేనా, det 1 వాల్యూ కనుక్కున్నాం, det 2 వాల్యూ కనుక్కున్నాం. ఇంకా det వాల్యూ ఒక్కటి కనుక్కుంటే మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. Okay, we know that det is equal to, okay, 1 minus sum of individual loops plus sum of two non-touching loops. ఇది ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో రాశాను ఫ్రెండ్స్, కాకపోతే కొంతమంది మర్చిపోయి ఉంటారు, కొంతమంది మళ్ళీ రివిజన్ అయినట్టు ఉంటుంది అని చెప్పి మళ్ళీ రాస్తున్నాను అనమాట. లెక్కైతే ఇది రాయకుండా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు మనం. సమ్ ఆఫ్ టూ నాన్ టచింగ్ లూప్స్ మైనస్ సమ్ ఆఫ్ 3 నాన్ టచింగ్. ఓకే, దాని తర్వాత ఎక్స్టెన్షన్ అనేది మనం రాసుకోవట్లేదు. ఎందుకు? సమ్ ఆఫ్ 4 నాన్ టచింగ్ లూప్స్ 0 అయిపోయింది కాబట్టి సమ్ ఆఫ్ 5 నాన్ టచింగ్ లూప్స్ అయినా 0నే, 6 నాన్ టచింగ్ లూప్స్ అయినా 0నే. ఇంకా 0కి వాల్యూ ఉండదు కాబట్టి మనం రాసుకునే అవసరం లేదు. ఓకే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ అంటే L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ L4 ప్లస్ L5 ప్లస్ L6. ఒకసారి మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ దగ్గర మనం రాసిన పేర్లు అయ్యే, అందుకని అయ్యే రాస్తున్నాను. ప్లస్ ఈ సమ్ ఆఫ్ టూ నాన్ టచింగ్ లూప్స్ దగ్గర ఏమైనా రాసాం? L1 L3 కాదు, L13 ప్లస్ L14 ప్లస్ L16 ప్లస్ L24 ప్లస్ L26 ప్లస్ L36. ఓకేనా, ఇవే ఫ్రెండ్స్ మనం రాసింది. ఒకసారి చూడండి, L13, L14, L16, L24, L26, L36. ఓకే, నెక్స్ట్ మైనస్ ఒకటే ఉంది, L136. ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకేనా, మనకి డెట్ వాల్యూ వచ్చేస్తుంది ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే. 1 మైనస్ దీని వాల్యూ ఎంత? L1 వాల్యూ మైనస్ G1H1. నెక్స్ట్ L2 వాల్యూ మైనస్ G2H2. L3 వాల్యూ మైనస్ G3H3. L4 వాల్యూ మైనస్ G4G5H4. ఓకేనా, నెక్స్ట్ మైనస్ L1 2 3 4 L5 వాల్యూ చూడండి. L5 వాల్యూ ఎంత? G2 G3 G4 G5 H5. ఓకేనా, నేను డైరెక్ట్గా నాకు గుర్తుంది ఏమేమి చేసుకున్నాను అని చెప్పి నాకు మైండ్లో గుర్తుంది, నేను కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకున్నాను కాబట్టి అందుకని నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. మీరు ఈ వాల్యూస్ చూసుకొని రాసుకోండి. ఓకే, G4 G5 H5 నీట్గా రాస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. మైనస్ ఇంకా అవ్వలేదు మనకి, ఇంకా ఫైనల్ లూప్ ఒకటి ఉంది, సెల్ఫ్ లూప్, మైనస్ H6. ఓకే, నెక్స్ట్ ప్లస్ L13 అంటే G1 G3 H1 H3. ఓకే, ప్లస్ L14 G1 G4 G5 H1 H4.
ప్లస్ L16 అంటే G1 H1 H6 ప్లస్ L24 అంటే G2 G4 G5 H2 H4 ప్లస్ L26 ఓకే G2 H2 H6 ప్లస్ సెల్ఫ్ లూప్ ఉంది ప్లస్ దానికి 3 ఉంది అంటే G3 H3 H6 మైనస్ ఓకే L136 అంటే ఫస్ట్ అంటే మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ L1 అంటే G1 3 అంటే G3 H1 H3 H6 ఓకే నేను ఇది డయాగ్రామ్ చూస్తూ రాసేసాను ఫ్రెండ్స్. మీరు ఇది డయాగ్రామ్ చూస్తూ డైరెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు నాలాగా. ఓకే డయాగ్రామ్ చూడకుండా మీరు వాల్యూస్ డైరెక్ట్గా ఆల్రెడీ ముందర ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయి కదా అవి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. నేను డయాగ్రామ్ చూస్తూ రాశాను. కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకుంటే డయాగ్రామ్ చూస్తూ రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ స్టెప్ అనేది అర్థం అవడం ఏముండదు, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడి నుంచి చెప్పబోయే అర్థం అవ్వాలి. ఓకే ఈ ప్రాబ్లం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు చాలాసార్లు. ఓకే ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G1 H1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G2 H2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి G3 H3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G4 G5 H4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ G1 G3 G4 G5 H5 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ H6 నెక్స్ట్ ప్లస్ G1 G3 H1 H3 ప్లస్ G1 G4 G5 H1 H4 plus G1 H1 H6 plus G2 G4 G5 H2 H4 plus G2 H2 H6 plus G3 H3 H6 plus G1 G3 H1 H3 H6. ఓకేనా ఫ్రెండ్స్, డెట్ వాల్యూ వచ్చేసింది మనకి ఆల్రెడీ. ఇదే మన డెట్ వాల్యూ. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, సబ్స్టిట్యూట్ చేసాము. ఈ 4 ఫార్ములాస్ అప్లై చేస్తాము. ఆ 4 ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఓకే ఇది రాసేసుకుంటాం. ఇప్పుడు మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్ 75% కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 25% ఇప్పుడు మనం చేసేస్తాం. ఇక్కడ దాకా చేస్తే 7.5 మార్క్స్ పడతాయి 10 మార్క్స్కి అయితే. ఓకేనా రైట్. అదే 5 మార్క్స్ క్వశ్చన్ కింద అయితే 4 మార్క్స్ దాకా పడతాయి 5 మార్క్స్ క్వశ్చన్కి. ఓకే 8 మార్క్స్ అయినా పడచ్చు 10 మార్క్స్కి, నో ప్రాబ్లం. మీరు కనుక నీట్గా ప్రజెంట్ చేయగలిగితే నేను చెప్పింది చెప్పినట్టు. ఓకే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా ఏంది? వి నో దట్ మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు Mason's gain formula is equal to sigma gk I delta k divided by, ఇంకా మీరు రాసుకునే పని అయితే ఇది కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమనంటే C of S by R of S, ఇక్కడ T of S అని బ్రాకెట్లో రాసుకోండి. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా జీకే డెల్టా. ఇది రాసినా రాకపోయినా నో ప్రాబ్లం. సిఆఫ్ఎస్ బై ఆర్ఎఫ్ఎస్ అనేది ఆ ఫామ్లో ఉంటుంది అని చెప్పుకోవడానికి అనమాట. డివైడెడ్ బై డెల్టా దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా జీకే డెల్టాకే అంటే ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. G1 డెల్టా 1 ప్లస్ G2 డెల్టా 2 బై డెల్టా. డెల్టా వాల్యూ ఇదే ఫ్రెండ్స్, కాబట్టి నేను డెల్టా వాల్యూ అనేది మళ్ళీ రాయను. ఓకే టైం వేస్ట్ అవుతుంది వీడియో. దీన్నే యాజ్ టీజ్ డెల్టాలో రాసుకోవాలి మనం. ఓకే నేను ఓన్లీ G1 డెల్టా 1 ప్లస్ G2 డెల్టా 2 మటుకే రాస్తాను.
G1 G2 అంత G1 వచ్చేసి G1 G2 G3 G4 G5 అనేది స్మాల్ G1 యొక్క వాల్యూ. డెల్టా 1 యొక్క వాల్యూ అనేది 1, కాబట్టి నీడ్ నాట్ రైట్, అవసరం లేదు. ఓకే, ఎందుకంటే 1 ఇంటూ ఎనీథింగ్ అదే కాబట్టి. నెక్స్ట్ G2 G6 ఇంటూ G5, G6 ఇంటూ G5. కాకపోతే డెల్టా 2లో ఏమైందంటే G2 G3 అనే యాడ్ అయినాయి అనమాట. ఓకే, కాబట్టి దాంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది ఇక్కడ, ఇంటూ దీంతో మల్టిప్లై చేయాలి. ఓకే, మనకి ఫైనల్గా ఒక వాల్యూ వచ్చింది 1 + G2H2 1 + G2H2 + G3H3 అని చెప్పి వాల్యూ వచ్చింది మనకి ఫైనల్గా, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం నేను మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, దీన్నేమో యాజ్ ఇట్ ఈస్ డెల్టాలో రాసుకుంటాం. ఓకే, నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను మళ్ళీ రాయట్లేదు. కాకపోతే దీని యొక్క ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైందని రాస్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. డెల్టా వాల్యూ అనేది ఇక్కడ రాసుకోవాలి. అంటే ఇక్కడ కింద ఏంటంటే ఒక గీత వేసుకొని ఈ డెల్టా వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను మల్టిప్లై చేస్తున్నా, G1 G2 G3 G4 G5 ప్లస్ G6 ఇంటూ G5 ప్లస్ G2 G6 G5 H2 ప్లస్ G2 G3 G6 G5 H3. ఓకే, డివైడెడ్ బై ఈ డెల్టా వాల్యూ ఉంది కదా, అది రాసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా యూజ్ చేసి గివెన్ సిగ్నల్ ప్రోగ్రామ్కి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది కనుక్కున్నాం అనమాట. ఓకేనా, వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇది కనుక పేపర్లో దిగిందా మన అదృష్టమే అనమాట, అంత ఈజీగా ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.